హలో! వెల్కమ్ టు వారేవా వాణి. ఇదైతే 31st నైట్ బ్లాగ్. మేమైతే పార్టీకెళ్ళడానికి రెడీ అవుతున్నాం మేమంతా. హాయ్! హాయ్ చెప్పు. నువ్వు చెప్పు కదా. హలో! గోయింగ్ టు పార్టీ. ఐరా ఎక్కడికి వెళ్తున్నావు? పార్టీ. అరే ముందుగా మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ అందరికి హ్యాపీగా బాగుండాలని కోరుకుంటూ ఇప్పుడైతే మేము బెంగళూరులోని నెక్సస్ శాంతినికేతన్ మాల్ కి అయితే వచ్చాము. ఇక్కడ ఒక ఈవెంట్ కి మేము ముందుగానే బుక్ చేసుకున్నాం అన్నమాట. మన రొటీన్ లైఫ్ లో అప్పుడప్పుడు ఫన్ కూడా ఉండాలి. అది ఒక రిఫ్రెష్ బటన్ లాంటిదని నా ఫీలింగ్. పార్టీస్ అని కాదు, మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మనకు నచ్చిన వాళ్ళు ఎవరితో అయినా కొంచెంసేపు అలా సరదాగా నవ్వుకొని చూడండి, ఆ డిఫరెన్స్ తప్పకుండా ఉంటుంది. ఇంకా ఈ మాల్లోనే మేము ఫాక్సిన్ ఫీల్డ్ లో ఇందులోనే మేము బుక్ చేసుకున్నాము. ఇందులో కిడ్స్ అలో ఉంది బిలో 5 years. అందుకే ఇది ఇంకా కంఫర్టబుల్ గా కూడా ఉంది, సెక్యూర్డ్ గా కూడా అనిపించింది మాకు. అందుకే ఇక్కడ బుక్ చేసుకున్నాము. ఇంకా లోపల అంబియన్స్ కూడా చాలా బాగుంది. ఇంకా బఫెట్ రెడీగా ఉన్నింది. ఇంకా లైవ్ మ్యూజిక్ కూడా ఉంది. కింద లైవ్ మ్యూజిక్ ఉంది, పైన డీజే ఉంది. అంటే టూ ఫ్లోర్స్ ఉన్నాయి. మనకి నచ్చిన దగ్గర మనం ఉండొచ్చు. ఫుడ్ సేమ్ ఉంటుంది. లైవ్ మ్యూజిక్ కావాలంటే లైవ్ మ్యూజిక్ చూడొచ్చు, డీజే కావాలంటే పైన వెళ్ళొచ్చు. డాన్స్ చేయాలనుకునే వాళ్ళందరూ పైకి వెళ్తారు. అలా మనకి నచ్చిన ప్లేస్ లో మనం ఉండొచ్చు అన్నమాట. ఫుడ్ అయితే అన్లిమిటెడ్ ఉంటుంది. ఇంకా వెజ్ నాన్ వెజ్ 2 ఉన్నాయి. నాన్ వెజ్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. నేనైతే ఫిష్ ఇంకా చికెన్ మాత్రమే తీసుకున్నాను. చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. మంచిగా ఎంజాయ్ చేసాము ఫుడ్ అయితే. ఇంకా కొంచెం సేపు అలా కింద ఎంజాయ్ చేసాము లైవ్ మ్యూజిక్ ని. ఇంకా పైకైతే టెర్రస్ మీదకి వెళ్ళాము. ఇంకా ఫుల్ మ్యూజిక్ తో చాలా బాగుంది. వైబ్ అయితే ఎంత బాగుందంటే మాకు కూడా డాన్స్ చేయాలి ఆ మ్యూజిక్ అన్నట్టు అనిపించింది. ఇంకా మేము కూడా ఎక్కడ ఆగలేదు, అంత బాగా ఎంజాయ్ చేసాము. ఫుల్ లైటింగ్ తో డీజే తో చాలా బాగా ఉన్నింది. ఇంకా 12 అయిపోయింది, న్యూ ఇయర్ వచ్చేసింది. ఇంకా మేము కూడా వచ్చేసాం అనమాట. ఆరవ్ అయితే మెలుకునే ఉన్నాడు, ఐరా నిద్రపోయింది. కింద ఇంకా జనాలు ఉన్నారు మాల్లో. ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ లేట్ గా లేసాము అందరము. ఇంకా వీళ్ళైతే డాన్స్ చేస్తూ ఉన్నారు లేగవగానే. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే సింపుల్ గా ఇడ్లీ తినేసాము. ఆ రోజు అన్ని లేట్ గానే స్టార్ట్ అయ్యాయి. ఇంకా పూజ కూడా చేసేసుకున్నాము. ఈ అగరబత్తి స్టాండ్ ఇంకా ధూప్ స్టిక్ స్టాండ్ అయితే మేము మైసూర్ లో తీసుకున్నాము. చాలా బాగున్నాయి కదా. లంచ్ కోసం అయితే మష్రూమ్ తో పులావ్ చేసుకున్నాము, పన్నీర్ బటర్ మసాలా కూడా చేసుకున్నాము. ఇంకా మిల్క్ చాలా ఉండిపోయాయి, అందుకే కస్టర్డ్ కూడా చేసుకుందామని చెప్పి కస్టర్డ్ చేసేసుకున్నాం. కానీ అప్పుడే తినడానికి అవ్వలేదు, అది వేడిగా ఉండింది. ఇంకా నైట్ తిందామని చెప్పి ఫ్రిడ్జ్ లో పెట్టేశాము. ఇంకప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా పిల్లలకు కూడా పెట్టేసేసి ఫుడ్ ఇంకా మేము కూడా తినేసేసి హ్యాపీగా నిద్రపోయాము. ఎక్కడికి ఎక్కడికి వెళ్దాం? ఇది ఆ రోజు ఈవినింగ్ పిల్లల్ని కింద తీసుకొచ్చాము ఆడుకుంటారని. How are you? హాయ్ చెప్పు. Hi. Hi. మేమున్న
ఈ అపార్ట్మెంట్ లో పిల్లలకి ప్లే ఏరియా కూడా ఉంటుంది. డైలీ తీసుకొస్తాము. ఇంకా మేము ఎక్కడికో పార్క్ అలా వెళ్ళాల్సిన పని లేదు. అన్ని ఇక్కడే ఉన్నాయి. చాలా బాగుంటుంది పిల్లలకైతే. ఇంకా ఈ పక్కన ఇది మస్కిటో మెడిసిన్ వేస్తున్నారు. రోజు ఇలాగే వేస్తారు. ఇక్కడ మస్కిటోస్ ఎక్కువే. Okay, Ira, take this one. ఇంకా కొద్దిసేపు అలా ఆడుకున్న తర్వాత ఇంకా పైకొచ్చేసాము. వీళ్ళని తీసుకురావడానికైతే చాలా కష్టం అవుతుంది పైకి. ఇంకా ప్లే చేయాలంటూనే ఉంటారు. ఇదైతే నెక్స్ట్ డే కోసం చికెన్ ఆర్డర్ పెట్టేస్తున్నాము. ఎందుకంటే మార్నింగ్ వంట ఆవిడ 8 o'clock అలా వస్తుంది. ఆవిడ వచ్చే టైంకి చికెన్ ఒక్కొక్కసారి ఆర్డర్ పెట్టినా రాదు, అవైలబుల్ ఉండదు. అందుకే ముందు రోజే ఆర్డర్ పెట్టేస్తాము. అంటే ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి అవైలబుల్ ఉండవు. ఇంకా ముందు రోజు ఇలా చికెన్ తెప్పించినప్పుడు మేము మ్యారినేట్ కూడా చేసి పెట్టేస్తాము. ఇంకా రేపైతే మేము పంజాబీ స్టైల్ చికెన్ చేద్దాం అనుకుంటున్నాము. అందుకే దీనికైతే మ్యారినేట్ చేసి పెడితే చాలా డెలిషియస్ గా ఉంటుంది. హెల్పర్ ఉంది అని చెప్పాను కదా, తనైతే స్ప్రింగ్ ఆనియన్ తో చపాతీ చేసి పెట్టేసి వెళ్ళిపోయింది. ఎగ్ పరోటు అప్పటికప్పుడు చేసుకుంటే బాగుంటుందని మేమే చేసుకుంటున్నాము. ఇంకా ఆఫ్టర్నూన్ కస్టర్డ్ చేస్తున్నాం కదా, అది ఫ్రిడ్జ్ లో ఉండింది. చాలా కూల్ గా అయిపోయింది. దానికైతే పైనాపిల్ ఉండింది ఇంట్లో, అదైతే యాడ్ చేసాము. ఇంకా బనానా కూడా యాడ్ చేసాము. చాలా బాగుండింది, ఎమ్మీగా డెసర్ట్ లాగా దీన్ని తినేసాం నైట్ అందరము. అలా నా న్యూ ఇయర్ ఎంజాయ్ చేశాను. మీరందరు కూడా ఎంజాయ్ చేశారు న్యూ ఇయర్ అనుకుంటున్నాను. ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మీకు ఎలాంటి కంటెంట్ నచ్చుతుందని నాకు తెలుస్తుంది. ఇంకా మీ ఫ్రెండ్స్ కి, అందరికి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.